హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిలు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మంచి మనసులు 41 పార్ట్ వినిపించబోతున్నాను. పెళ్లి ముహూర్త టైం దగ్గరికి వచ్చేసరికి వంశీ కూడా వచ్చి దివ్యకి తోడుగా ఉంటాడు. భాను కాబోయే భర్తను అత్తామామని వంశీకి పరిచయం చేస్తుంది. అందరి బంధువుల సమక్షంలో వంశీ దివ్యల చిరునవ్వుల నడుమ కొద్దిసేపటికి భాను పెళ్లి జరిగిపోతుంది. వంశీ దివ్య చేతికి నెక్లెస్ బాక్స్ ఇచ్చి భానుకి గిఫ్ట్గా ఇవ్వమంటాడు. దివ్య అది చూసి వెనకడుతూ, ఇంత ఖరీదైనది నా చెల్లికి ఎందుకు తీసుకొచ్చారు అని అనబోతుండగా వంశీ కొంచెం సీరియస్ అవుతూ, మన ఇద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనం నలుగురు ముందుకు వచ్చేసరికి మనమిద్దరం ఒకటని గుర్తుపెట్టుకో దివ్య. ఈ నెక్లెస్ భానుకి గిఫ్ట్గా ఇచ్చి ఆ జంటను ఆశీర్వదించి వద్దాం పదా అని అంటాడు. అలా ఇద్దరు గిఫ్ట్ ప్రజెంట్ చేసి ఆ దంపతులను ఆశీర్వదిస్తారు. మరి కొద్దిసేపటికి గెస్ట్లు భోజనాలు చేసి ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటే బంధువులతో మాట్లాడుతున్న దివ్య దగ్గరికి వంశీ వచ్చి, లేట్ అవుతుంది దివ్య, భోజనం చేసి మనం కూడా వెళ్ళిపోదాము అని అంటాడు. మీరు వెళ్ళి భోజనం చేయండి వంశీ గారు, చాలా రోజుల తర్వాత మా వాళ్ళని కలిశాను కదా, ఈరోజు నేను మా వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తాను ప్లీజ్ అని అంటుంది. ఇంతలో మూర్తిగారు వంశీ దగ్గరికి వచ్చి, బాబు భోజనం చేదురుగాని రండి అని వంశీ చేయి పట్టుకొని అల్లుడిని తీసుకెళ్తాడు. వంశీ వారి మాటని కాదనలేక దివ్య వైపు చూస్తూ వెళ్తాడు. పోనీలే, మా నాన్నగారు నాతో మాట్లాడపోయినా వంశీ గారికి అల్లుడిగా మర్యాదలు చేస్తున్నారు, అది చాలు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి దివ్య కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేద్దామని వాళ్ళని వెతుకుతూ భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చొని అప్పటికే భోజనం ముగిస్తుంటారు. దివ్య వాళ్ళని చూసి నిరాశ చెందుతూ, ఇదేంటి, కనీసం నన్ను ఎవరు పిలవని కూడా పిలవలేదు అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ భోజనం చేయకుండానే వెనుకకు తిరిగి వస్తుండేసరికి ఎదురుగా వంశీ తనని సీరియస్గా చూస్తుంటాడు. కొద్దిసేపటికి వంశీ అదే సీరియస్తో డ్రైవింగ్ చేస్తుంటే దివ్య పక్కన సైలెంట్గా కూర్చొని ఉంటుంది. ఇలా కొద్దిసేపు డ్రైవింగ్ తర్వాత కార్ని ఓ రెస్టారెంట్ ముందు ఆపి, కార్ దిగు అంటాడు. దివ్య ఆ రెస్టారెంట్ని చూసి, ఇక్కడెందుకు ఆపారు అని అడుగుతుంది. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదని నాకు అర్థమైంది, కానీ దిగు అంటాడు. వంశీ కోపంగా ఉన్నాడని దివ్యకు అర్థమై మరో మాట మాట్లాడకుండా కార్ దిగుతుంది. దివ్యని తీసుకొని వెళ్ళి వంశీ తనకి భోజనం పెట్టిస్తాడు. కొద్దిసేపటికి వంశీ రెస్టారెంట్ బయట నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో కోపంగా నిలబడి ఉంటాడు. ఆకలితో ఉన్న దివ్య భోజనం తినేసి వంశీ దగ్గరికి వస్తుంది. ఎదురుగా ఉన్న దివ్యని సీరియస్గా చూస్తూ, ఏంటి దివ్య ఇది, ఈ అవమానం నీకు అవసరమా? వాళ్ళు నీ గురించి పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళ కోసం అంతగా ఆరాటపడతావు? మీ నాన్నగారు నీ మీద కాస్తైన అభిమానం చూపించినప్పుడు ఆయన బంధువులు అవమానిస్తారని నువ్వు వెళ్ళావు. మరిప్పుడు నీకు అవమానం జరిగింది, కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చావు, దీనికి ఏ సమాధానం చెప్తావు అని అడుగుతాడు వంశీ. దివ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ, అది నేను అవమానం అనుకోవడం లేదు వంశీ గారు, కాస్త బాధ పెట్టారనుకుంటున్నాను. అయినా నన్ను అలా బాధ పెట్టింది పరాయి వాళ్ళు కాదుగా, మా వాళ్ళే కదా, దానికెందుకు మీరు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. దివ్య మాటలకి వంశీలో ఇంకా కోపం పెరుగుతూ కాలు దగ్గర ఉన్న చిన్నపాటి రాయిని గట్టిగా బూటు కాలుతో తంతాడు. ఆ రాయి గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి చాలా దూరంలో పడుతుంది. ఆ రాయి పడిన దూరాన్ని చూసిన దివ్యకి వంశీ ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంది. వంశీ తన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని దివ్య దగ్గరికి వచ్చి, నీ పుట్టింటి వాళ్ళు నిన్ను బాధ పెట్టారని నువ్వు అనుకుంటున్నావు, నా భార్యని అవమానించారని నేను అనుకుంటున్నాను. ఇలా నా భార్య గతిలేని దానిలా అవమానాలు పడటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను నీకు భర్తగా చెప్తున్నాను, ఇక మీదట నీ వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడవద్దు. అసలు వాళ్ళ ఇంటి వైపు కూడా నువ్వు వెళ్ళొద్దు. భర్తగా నా మాటకు గౌరవం ఇస్తావని అనుకుంటున్నాను, తర్వాత నీ ఇష్టం అని కోపంగా కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. వంశీ కోపానికి దివ్య భయపడుతూ కారు దగ్గరికి వచ్చి వంశీ పక్క సీట్లో కూర్చుంటుంది. వంశీ మౌనంగా కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా మౌనంగానే ప్రయాణం సాగుతుంది. వంశీ కోపాన్ని చూస్తున్న దివ్యకి కన్నీళ్లు తిరుగుతుంటాయి, కానీ వంశీ అదేమీ పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత దివ్య ఇంటి ముందు కారు ఆపుతాడు.
దివ్య వంశీ కోపాన్ని చూస్తూ కారు దిగి వంశీ కారు దిగుతాడేమోనని అక్కడే నిలబడి చూస్తుంది. కానీ వంశీ కోపంగా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. వంశీ అలా వెళ్ళిపోవడం దివ్యకి ఇంకా బాధగా ఉంటుంది. ఎప్పుడు వంశీ ఇంట్లోకి వచ్చి దివ్యతో కాసేపు సరదాగా మాట్లాడి తనని ప్రేమగా దగ్గరకు తీసుకొని తన నుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోయే వంశీ ఇప్పుడు అలా వెళ్ళిపోవడం దివ్య భరించలేకపోతుంది. దివ్య లోపలికి వచ్చి బెడ్ మీద బోర్లగా పడుకొని ఏడుస్తుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత బెడ్ మీద పక్కనే ఉన్న పెళ్లి ఫోటో తీసుకొని, మీకు మళ్ళీ ఎందుకు నా మీద అంత కోపం వచ్చింది? మీరు నాతో అలా ప్రవర్తిస్తే నేను భరించలేనని తెలుసు కదా, మరెందుకు నాతో అంత కోపంగా మాట్లాడారు? మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. మీ చిరునవ్వుకు అలవాటు పడిన నేను మీ కోపాన్ని చూడలేను వంశీ గారు. ఏదైనా ఉంటే మీరు కోపంగా కాకుండా నిదానంగా చెప్పి ఉంటే నేను విననని చెప్పానా అని ఏడుస్తుండగా దివ్య అనే వంశీ పిలుపు ఆత్మీయంగా వినిపిస్తుంది. ఆ పిలుపు విని టక్కున దివ్య వెనుకకు చూస్తుంది. వంశీ కోపానంతా పోగొట్టుకొని చిరునవ్వుతో దివ్యని తన కౌగిట్లోకి రమ్మన్నట్టుగా రెండు చేతులను ముందుకు చాస్తాడు. దివ్య ఆ ఏడుపులోనే సంతోషం తెచ్చుకుంటూ టక్కున బెడ్ మీద నుండి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి వంశీని అల్లుకుపోయి ఏడుస్తుంటుంది. వంశీ కూడా తనని గట్టిగా చుట్టేసుకొని బాధపడుతూ, నువ్వు ఇలా ఏడుస్తుంటావని నేను తిరిగి వచ్చాను. అనవసరంగా నేను ఏడిపించాను. ఇంకా ఏడవకు బంగారం అంటూ తన తల మీద చేయి పెట్టి నిమురుతూ ఓదారుస్తాడు. దివ్య వంశీని గట్టిగా అల్లుకొని పోయి కన్నీళ్ళు పెట్టుకొని తర్వాత వంశీ ముఖాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ, మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే వంశీ గారు. మీ మాటని నేనెందుకు కాదంటాను? మీరన్నట్టుగానే ఇంకెప్పుడు మా పుట్టింటి వాళ్ళ గురించి మీ దగ్గర మాట్లాడను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను. నాకు మీరంటే ప్రాణం. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాను. నాకు తోడుగా మీరున్నారు. ఈ ప్రపంచంలో మీ తర్వాతే నాకు ఎవరైనా, చివరికి మా నాన్నగారైనా సరే మీ తర్వాతే వంశీ గారు అని ఏడుస్తుంటుంది. తనని అంతలా ప్రేమిస్తున్న భార్యని హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు వంశీ. మరుసటి రోజు సాయంత్రం టైం సుమారు 6 అవుతుంటుంది. వంశీ భయపడుతూ ఓ హాస్పిటల్ ముందు కారు ఆపి హుటాహుటిన హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఐసీయూ రూమ్ దగ్గరికి చేరి అక్కడున్న గ్లాసులో నుంచి లోపలికి చూస్తాడు. ఐసీయూలో దివ్యకి ఆక్సిజన్ అందిస్తూ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. దివ్యని అలా చూసిన వంశీ తట్టుకోలేక కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ పక్కనే 5th క్లాస్ చదువుతున్న స్కూల్ పిల్లలు ఉంటారు. వంశీ కన్నీళ్ళు పెడుతుంటే ఆ పిల్లలు వంశీ దగ్గరికి వస్తారు. వంశీ ఆ పిల్లల్ని చూసి, డాక్టర్ చెప్పింది ఈ పిల్లల గురించే అనుకుంటాను అని అనుకుంటుండగా, అంకుల్, ఆ ఆంటీ మీ మిస్సెసా అని అడుగుతుంది. అందులో ఓ పాప. వంశీ వాళ్ళను కృతజ్ఞతగా చూస్తూ అవునమ్మా అంటాడు. వారిలో ఒక బాబు జరిగింది చెప్తూ, మేము స్కూల్ నుండి వచ్చి మా అపార్ట్మెంట్కి చేరుకొని లిఫ్ట్లో మా ఫ్లాట్లోకి వెళ్దామనేసరికి లిఫ్ట్ వర్క్ చేయలేదు. సెక్యూరిటీ వచ్చి లిఫ్ట్ చెక్ చేసేసరికి ఈ ఆంటీ లిఫ్ట్లో స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. వెంటనే మేము సెక్యూరిటీ ఫోన్తో అంబులెన్స్కి ఫోన్ చేశాము అని అంటాడు. వంశీ పిల్లలు చెప్పేది విని ఇంకా భయపడుతూ, ఇప్పుడు దివ్యకి ఎలా ఉందో ఏంటో, ఏం వినాల్సి వస్తుందో ఏమో అని అనుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు. ఇంతలో డాక్టర్ లోపల నుంచి అక్కడికి వస్తాడు. డాక్టర్ని చూడగానే వంశీ ఆతృత పడుతూ దగ్గరికి వెళ్ళి, నా భార్యకు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. డోంట్ వరీ, నవ్ షీ ఈజ్ ఆల్ రైట్ అంటాడు డాక్టర్. ఆ మాటలు విన్నాక అప్పటి వరకు పడిన టెన్షన్ అంతా దిగిపోయి రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటాడు వంశీ. బట్ మీ భార్య ప్రాణాలతో బయటపడింది అంటే మీ అదృష్టం అనుకోవాలి. తను ఉదయం నుంచి లిఫ్ట్లో ఊపిరాడకుండా ఉండేసరికి డేంజర్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయింది. ఈ పిల్లలు చూడటం ఇంకాస్త లేట్ అయి ఉంటే తన ప్రాణాలు కాపాడలేకపోయేవాళ్ళం అని అంటాడు డాక్టర్. వంశీ మరొకసారి ఆ పిల్లల వైపు కృతజ్ఞతగా చూస్తుంటాడు. మరి కొద్దిసేపట్లో తను స్పృహలోకి వస్తుంది. అప్పుడు వెళ్ళి తనని చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. వంశీ ఆ పిల్లల్ని చూస్తూ ఆ పిల్లల హైట్కి మోకాల మీద వాలి వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ, మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీకు చేతులెత్తి మొక్కలేకపోతున్నానమ్మా. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్యను కాపాడినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటాడు. వాళ్ళల్లో ఒక పాప
వంశీ కన్నీళ్ళని తుడుస్తూ, ఇక ఆంటీకి ఏమీ కాదులే అంకుల్, ఏడవకండి అని ముద్దుగా అంటుంది. వంశీ ఆ పాపను అభిమానంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఈలోపు పాకెట్లో ఉన్న వంశీ ఫోన్ రింగ్ అవుతుంటుంది. వంశీ ఆ పిల్లల దగ్గర నుంచి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. గెలిచా వంశీకృష్ణ అంటూ మాలినీదేవి కంఠం వినిపిస్తుంది. ఆమె గొంతు విని వంశీ ఒక్కసారిగా హడలిపోతాడు. ఆ స్కూల్ పిల్లలు అనేవాళ్ళు లేకపోతే నేనే గెలిచేదాన్ని, వారి వల్ల గెలుపు నీకు వచ్చింది అంటుంది మాలినీదేవి. వంశీకి ఆమె మాటల్లో దివ్య ఆ పరిస్థితిలో ఉండటానికి కారణం మాలినీదేవి అని అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు. మాలినీదేవి కసిగా పల్లబిగున మాట్లాడుతూ, ఇప్పుడు గెలిచావని సంబరపడకు వంశీకృష్ణ, గెలుపు ఎప్పుడు నీ వైపే ఉంటుందని అనుకోకు. ఏదో ఒకరోజు దివ్య చనిపోయి గెలుపు నాదవుతుంది. ఆ వెంటనే ఆట ముగుస్తుంది. అప్పటి వరకు ఉంటాను వంశీకృష్ణ అని ఫోన్ పెట్టేస్తుంది. దివ్య గురించి ఆమె అన్న మాటలకు వంశీ నిర్ఘాంతపోతూ, సోనీ మరణించినప్పుడు ఏదో ఒకరోజు నీకు కూడా నువ్వు ఆత్మీయంగా ప్రేమించే మనిషిని దూరం చేస్తాను, ఇప్పుడు నేను పడుతున్న బాధని నువ్వు పడేలా చేస్తాను, చూస్తుండు అంటూ నిప్పులు కక్కుతున్న కళ్ళతో మాలినీదేవి చెప్పిన డైలాగ్స్ వంశీకి గుర్తు వచ్చి దివ్య గురించి హడలిపోతుంటాడు. మరి మాలినీదేవి నుంచి దివ్యని ఎలా కాపాడుకుంటాడు అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.